ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రకంగా నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను ప్రస్తుతానికి. ఎక్కువ తిరగడం కావచ్చు, డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకోవడం, అసలు రాజకీయం ఏంటి అర్థం కాక, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అర్థం కాక, మన ఫ్యూచర్ ఏంటనేది అర్థం కాక, ఈ థ్రెటనింగ్ కాల్స్ ఎక్కువైపోయి అవన్నీ కాస్త కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. కానీ ఎక్కడా ఆగకుండా నాన్ స్టాప్గా నిర్విఘ్నంగా నిర్విరామంగా మన వీడియోస్ అవి కొనసాగుతాయి. మేబీ గవర్నమెంట్ మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఏవైనా సరే సబ్స్క్రైబర్స్ని నమ్ముకొని కొనసాగిస్తాము. అది పక్కన పెడితే, వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది అని నరేంద్ర మోదీ గారు నిన్న చేసిన కామెంట్లు రాజంపేట పార్లమెంట్లో, ఆయన రాజంపేట పార్లమెంటు పరిధిలోని కలికిరి మండల కేంద్రంలో నిన్న బీజేపీ బహిరంగ సభ, కూటమి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి బహిరంగ సభ జరిగింది. దీనిలో నరేంద్ర మోదీ గారు బాగా అగ్రెసివ్ కామెంట్స్ చేశారు. ఇంతకుముందు అనకాపల్లి, రాజమండ్రిలో చేసిన కంటే ఎక్కువ అగ్రెసివ్ కామెంట్స్ చేశారు. అయితే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్గా జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనలేదు. కానీ ఆ పార్టీ మాఫియాకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తాము, రాష్ట్ర మంత్రులు రౌడీయిజం చేస్తున్నారు, ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, ఇంటింటికి మంచినీళ్ళు ఇద్దామంటే వైకాపా సహకరించలేదు, ఏపీకి బుల్లెట్ రైలు వద్దా, కలికిరి సభలో ప్రధాని నరేంద్ర మోదీ అని రాసుకొచ్చారనమాట. ఆంధ్రప్రదేశ్లో వైకాపా మాఫియా నాయకులకు రానున్న ఎన్డీఏ ప్రభుత్వంలో పక్కా ట్రీట్మెంట్ ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేయబోయేది వివరించారు. రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని పిలుపునిచ్చారు. చాలా హామీలు ఇచ్చారంటండి నిన్న. అది మొన్నేమో పోలవరం ప్రాజెక్టు విషయంలో క్లారిటీ ఇచ్చారు, నిన్నేమో ఆంధ్రప్రదేశ్కి బుల్లెట్ రైలు ఇస్తామన్నారనమాట. మేబీ విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు, లేదా విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు బుల్లెట్ ట్రైన్ ఒకటి పెట్టే ప్రపోజల్ ఉంది. జస్ట్ 4 అవర్స్ లేదా 5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. విశాఖపట్నం నుంచి తిరుపతి 5 అవర్స్లో వెళ్ళిపోయేలాగా బుల్లెట్ ట్రైన్ ఒకటి ప్లాన్ చేస్తున్నారంట. అది మంచి విషయమే కదా. ఇక బెజవాడ జనసంద్రం, ప్రధాని చంద్రబాబు, పవన్ రోడ్ షోకు పోటెత్తిన ప్రజలు, కూటమి అగ్రనేతలకు అడుగడుగున జన నీరాజనాలు. నిన్న విజయవాడలో ఈ కూటమి 3 అగ్రనేతలు కూడా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో బాగా సక్సెస్ అయింది. యాక్చువల్లీ విజయవాడ అంటేనే కూటమికి కంచుకోట. విజయవాడలో ఉన్న 3 స్థానాలు పాజిటివ్గా ఉన్నాయి. పక్కన పెనమలూరు బాగానే ఉంది, ఇటువైపు గన్నవరం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి ఆ ఎఫెక్టు ఈ రోడ్ షోలో బాగా కనిపించింది. రోడ్ షో మంచి సక్సెస్ అయింది, జనం బీభత్సంగా వచ్చారు. సో 3 నాయకులు కూడా మంచి కాన్ఫిడెంట్గా కనిపించారు. ఆ ర్యాలీ రోడ్ షో అయిపోయిన తర్వాత వాళ్ళలో మంచి కాన్ఫిడెన్స్ కనిపించింది అనమాట. అందుకే అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళే సమయంలో కూడా 3 కలిపి మాట్లాడుకొని ఖచ్చితంగా కూటమి వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో 110కి పైగా సీట్లు వస్తాయి అనే నమ్మకంతో వెళ్ళారంట. అది చూడొచ్చు. తర్వాత ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదు, తీర్పు వెలువరించిన క్యాట్. ఇది మనం నిన్న చెప్పుకున్నాము. ఏబి వెంకటేశ్వరరావు గారిని గత కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి క్యాట్ ఇచ్చిన తీర్పు చెంపదెబ్బగా మారింది. ఆయన సస్పెన్షన్ చెల్లదు అని చెప్పి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ఒక తీర్పు ఇచ్చింది. ఆయన్ని సస్పెండ్ చేసిన, ఆయన సస్పెన్షన్లో ఉంచినంతకాలం కూడా ఎంత శాలరీ ఆయనకు మిస్ అయిందో ఆయనకు మొత్తం శాలరీ ఇవ్వాలి, వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి ఆదేశించిందనమాట. ఒక రకంగా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుకి ఇది మంచి ఉదాహరణ. కాకపోతే క్యాట్ తీర్పు కూడా లేట్ అయింది, ఎప్పుడో ఇవ్వాల్సిందే. ఆయనకి మ్యాక్సిమం ఇంకో 3 వారాలు ఉంది. ఆయన 3 వారాల్లో ఈ నెలాఖరుతో ఆయన రిటైర్ అయిపోతాడు. ఇప్పుడు తీర్పు వచ్చి ఏం లాభం? ఆయన ఎంత సర్వీస్ను కోల్పోయినట్టు, ఎంత మంచి పోస్టింగ్లో ఉండేవాడో ఆయన, ఇటువంటి ఏమీ లేకపోతే. కానీ కక్ష సాధింపు కారణంగా ఆయన్ని పక్కన పెట్టారనమాట. అదొకటి. తర్వాత యూరప్ వెళ్తా అనుమతించండి, సిబిఐ కోర్టును అభ్యర్థించిన జగన్. పోలింగ్ తర్వాత 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు, ఎందుకంటే కొంచెం పొలిటీషియన్స్ ఎక్కువగా రిలాక్స్ అయ్యే రోజులు అవి. ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత రోజు నుంచి 14వ తేదీ నుంచి పొలిటీషియన్స్ అందరూ చాలా రిలాక్స్గా ఉంటారు. రిజల్ట్స్ వచ్చే వరకు కూడా. రిజల్ట్స్కి ఒక 2 రోజుల ముందు మళ్ళీ కాస్త టెన్షన్లో ఉంటారనమాట. సో ఇది
ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత చాలామంది పొలిటీషియన్స్ విదేశాలకు ప్లాన్ చేసుకున్నారు. చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళు వీళ్ళు విదేశాలు వెళ్తారు, గోవా వెళ్తారు, బ్యాంకాక్ వెళ్తారు, రకరకాల ప్లాట్లకు వెళ్తారు. సో అలా జగన్మోహన్ రెడ్డి గారేమో ఫ్యామిలీతో యూరప్ వెళ్ళడానికి కోర్టులో పిటిషన్ వేశారనమాట. ఇంకా చాలామంది ప్లాన్ చేసుకునే ఉంటారు. కాకపోతే ఆయన విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి ఉండాలి కాబట్టి కోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి బయటకు వచ్చింది. కోర్టు అనుమతి లేకుండా బోల్డ్ మంది వెళ్ళిపోతారు కదా. సరే, అది పక్కన పెడితే విషకౌగిలిలో విలవిల విశాఖపట్నం గురించి రాసుకొచ్చారు. విశాఖను కబలించిన జగన్ అండ్ కో పరిశ్రమలు, ప్రముఖ సంస్థలను తరిమేశారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో విశాఖపట్నం తీవ్రస్థాయిలో విధ్వంసానికి, దోపిడీకి గురైంది. ఈ అద్భుత నగరంపై ప్రభుత్వ పెద్దలు కపట ప్రేమ నటిస్తూ అత్యంత విలువైన భూములను దోచేశారు, ప్రాజెక్టులను కబ్జా చేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే 3 రాజధానుల డ్రామాతో పాగా వేసి విశాఖను వారి ధృతరాష్ట్ర కౌగిలిలో బంధించి పీల్చి పిప్పి చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వివాదాలు సృష్టించి ఆ తర్వాత సెటిల్మెంట్ పేరుతో పలు ప్రైవేటు భూములను నొక్కేశారు. చాలా సింపుల్. ఏదైనా ఒక ల్యాండ్ ఉంటే దాన్ని కావాలని లిటిగేషన్లోకి నెట్టేయడం. లిటిగేషన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఆ భూ యజమానికి భయం మొదలవుద్ది కదా. అప్పుడు ఏం చేస్తాడు? 1000 రూపాయలు ఉన్నది, సర్లే 500కైనా ఇచ్చేద్దాం, 500 అయినా వచ్చినట్టే కదా, అనవసరంగా లిటిగేషన్లో ఉంటే ఎవరో కొనరు, వీళ్ళు ఎవరో కొనడానికి వస్తానంటున్నారు అని చెప్పి అమ్మేస్తారనమాట. అలా కావాలని కొన్ని భూములను గుర్తించి వాటిని లిటిగేషన్లోకి డిస్ప్యూట్ ల్యాండ్స్గా మార్చేసి వాటిని తక్కువ రేటుకు బేరం పెట్టి కొనేస్తారు. అదే విశాఖపట్నంలో జరిగిన సెటిల్మెంట్లు. ఈ 5 ఏళ్లలో విశాఖపట్నంలో జరిగినవి అవే. సో ఎక్కడెక్కడ ఎలా జరిగింది, విశాఖ నడిబొడ్డున ఏ ల్యాండ్స్ ఎలా జరిగాయి అనేది డీటెయిల్డ్గా, ఆ భూములను డీటెయిల్డ్గా ఈనాడులో ఒక ఫుల్ పేజీ రాశారండి. మామూలుగా కాదు, అసలు డీటెయిల్డ్గా రాశారు. తూర్పు తీరాన పొద్దుపొడుపు, ఆంధ్రావని ప్రగతికి దిక్సూచి అందాల విశాఖ. వైకాపా అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వంలోని ముఖ్యులు రాజధాని పేరుతో ఈ నగరంపై రాబందుల్లా వాలారు. కానీ విని ఎరుగని కబ్జా కాండకు తెరతీశారు. గనులపై కన్నేశారు, భూములు కొల్లగొట్టారు, కొండలకు గుండు కొట్టారు, ఐటీ నగరానికి సున్నా చుట్టారు, పరిశ్రమలను తరిమేసి ప్రగతికి పొగబెట్టారు. మొత్తంగా విశాఖను చెరబట్టి సర్వనాశనం చేశారు. ఇది విశాఖపట్నంలో ఉంది. విశాఖ నగరవాసుల్లో ఈ అభిప్రాయం ఉంది. వైసీపీ మీద అందుకే వాళ్ళకు వ్యతిరేకత. విశాఖలో వైసీపీకి ఓట్లు రావు, సీట్లు రావు. చూడండి, విశాఖలో చుట్టుపక్కల భీమిలి, విశాఖ ఈస్టు, వెస్టు, నార్తు, సౌత్, గాజువాక, పెందుర్తి, నర్సీపట్నం ఇవన్నీ విశాఖను ఆనుకుని ఉన్న నియోజకవర్గాలు కదా. ఈ నియోజకవర్గాల్లో నేను ఇప్పుడు చెప్పిన వాటిల్లో మ్యాక్సిమం వైసీపీ గెలిస్తే ఒక్కటి మాత్రమే గెలుచుకునే ఛాన్స్ ఉంది, ఒకే ఒక్కటే. కావాలంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, మనం మళ్ళీ మాట్లాడదాం. తర్వాత చూసుకుంటే త్రిమూర్తుల జట్టు బంపర్ హిట్. ఎన్నికల ప్రచారంలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దూకుడు. జగన్ అరాచక పాలనకు చరమగీతమే లక్ష్యం. గెలుపు కోసం ఎక్కుపెట్టిన అస్త్రాల్లా ముందుకు. వైకాపా నాయకులకు వణుకు, కరువైన కునుకు. ఓహో, ప్రాసల కోసం పాకు. వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడమే లక్ష్యంగా చేతులు కలిపి ఎన్నికల సమరాంగణంలో త్రిమూర్తుల్లా విజృంభిస్తున్న నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ధాటికి వైకాపా కకావికలమవుతోంది. అంత కకావికలమయ్యేంత సీన్ లేదండి. ఏదో మరీ ఇంత టీడీపీ వాళ్ళని బూస్టింగ్ ఇవ్వడానికి రాస్తున్నారు కానీ అంతా ఏమి కకావికలం అవ్వట్లా. వాళ్ళ ప్లానింగు, వాళ్ళ డబ్బులు చాలా స్వేచ్ఛగా పంచుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు డబ్బులు కూడా పంచలేకపోయారు వైసీపీ చేసిన పోల్ మేనేజ్మెంట్ టైట్కి. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈజీగా డబ్బులు పంచుకుంటున్నారు. ఎక్కడ కకావికలమైంది? వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళది వాళ్ళకే ఉంది. సరే, అది పక్కన పెడితే వైకాపా వీర విధేయ పోలీసులపై వేటు. మాచర్లలో 2 సిఐలు, 1 ఎస్ఐ బదిలీ. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎన్నికల సంఘం కన్నెర్రా. సో మాచర్ల నియోజకవర్గంలో కొంతమంది పోలీసులు పూర్తిగా వన్ వేలో ఉన్నారు, ఏకపక్షంగా ఉన్నారు అని ఆరోపణలు, ఫిర్యాదులతో కొంతమంది మీద వేటు పడిందనమాట. అది చూడొచ్చు. తర్వాత నల్లజర్లలో వైకాపా కవ్వింపు చర్యలు, ఎదురు తిరిగిన తెదేపా నేతలపై కేసులు. పోలీసులు హోంమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. మరి హోంమంత్రి అంటే పోలీస్ బాస్ కదా, అలాగే ఉంటారు. ఇక
కొండారెడ్డి బురుజుపై కూటమి జెండా. కర్నూలులో సాగునీటికి కటకట, అభివృద్ధి వెలవెల. ప్రభుత్వ పనితీరుపై జనంలో వ్యతిరేకత. పథకాలనే నమ్ముకున్న వైకాపా. ఎమ్మిగనూరు, కర్నూలు స్థానాల్లో తెదేపా దూకుడు. జిల్లాలో బీసీలకు కూటమి పెద్దపీట. సో ఎమ్మిగనూరు, కర్నూలు టీడీపీ గెలుస్తుంది, మిగిలినవన్నీ కూడా హోరాహోరీగా ఉన్నాయని ఇండైరెక్ట్గా రాశారు. కరెక్టే, ఎమ్మిగనూరు పాజిటివ్గానే ఉంది జె నాగేశ్వర రెడ్డి గారికి, కర్నూలులో కూడా పాజిటివ్గానే ఉంది, మిగిలినవన్నీ టైట్ ఉన్నాయి. యాక్చువల్లీ కర్నూలు కాస్త ముస్లిం ఓట్ బ్యాంకు మైనస్ ఉంది. కర్నూలు యాక్చువల్లీ ఈజీగా గెలిచే సీటు, కానీ బీజేపీతో పొత్తు వలన పోయే అవకాశం ఉంది. తర్వాత కాపుల ఆత్మవిశ్వాసాన్ని వైకాపా దెబ్బతీసింది. కూటమికే కాపు రిజర్వేషన్ చేసి మద్దతు. గొడ్డలతో అందరినీ నరికేయండి, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్. జగన్ సతీమణి భారతి వ్యాఖ్యలపై షర్మిల మండిపాటు. మీరే అధికారంలో ఉంటూ సింగిల్ ప్లేయర్గా కొనసాగాలంటే మిగతా వాళ్ళను గొడ్డలతో నరికేయండి, అప్పుడు మీ పార్టీయే సింగిల్ ప్లేయర్గా ఉంటుంది అని సీఎం జగన్ సతీమణి భారతిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారంట. అదనమాట. దుష్టుల వల్ల దూరమయ్యాం, మళ్ళీ జన్మలో కలుసుకుందాం. కుమార్తెను ఉద్దేశించి ముద్రగడ. చూసారా, రాజకీయాల కోసం ఆయన కుమార్తెను వదులుకుంటున్నాడంట, మళ్ళీ జన్మలో కలుస్తాడంట. పాపం ఆయన వయసు ఏంటి, ఆయన మాటలు ఏంటి, ఆయన మైండ్ ఏంటి, ఆయన మెచ్యూరిటీ ఏంటి, ఏం అర్థం కావట్లా. తర్వాత వైకాపాపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్డీఏపై ప్రజలు నమ్మకంతో ఉన్నారు. ఏపీలో మన గెలుపు ఖాయం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో ప్రధాని మోదీ. కూటమికే రాష్ట్ర ప్రజల మద్దతు. ప్రస్తుత ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎన్డీఏకు మద్దతుగా ఓటు వేయబోతున్నారని నేను నమ్ముతున్నా. ఈ విషయం గత కొన్ని రోజులుగా రాష్ట్రం అంతటా చేసిన పర్యటనలో నాకు అర్థమైంది. మహిళలు, యువ ఓటర్లు ఎన్డీఏకు మద్దతుగా ఉన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి విజయవాడ బుధవారం రోడ్ షో నిర్వహించిన చిరస్మరణీయంగా మిగిలిపోతోంది అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పేర్కొన్నారంట. అది సో కూటమిలో అయితే కాన్ఫిడెన్స్ కనిపిస్తుందండి, బాగా జోష్లో ఉన్నారండి. ఇక ఇంకో విషయం నిన్న మర్చిపోయాను. నిన్న TV9లోనేమో జగన్మోహన్ రెడ్డి గారి డిబేట్ లైవ్ ఇంటర్వ్యూ, అలాగే ఏబిఎన్లోనేమో చంద్రబాబు గారి లైవ్ ఇంటర్వ్యూ. రెండిట్లో TV9 లైవ్ ఇంటర్వ్యూకి వ్యూస్ ఎక్కువ వచ్చాయి. లైవ్ వాచింగ్ కూడా TV9లోనే 65,000 మంది లైవ్ వ్యూస్ వచ్చాయి హయ్యెస్ట్. ఏబిఎన్లో చూసుకుంటే 10,000, 11,000, 12,000 అనుకుంటా మ్యాక్సిమం లైవ్ వ్యూస్. సో అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం, వైసీపీ సోషల్ మీడియా ప్రభావం అది. ఇక సొమ్ము జనానిది, బొమ్మ జగన్ది. అది అలవాటేగా, మనకి అన్ని చోట్ల అలవాటేగా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పెద్ద ఘనకార్యం అదేగా. ప్రభుత్వ ఆస్తులు అన్నిటి మీద జగన్ ఫోటో వేసుకోవడం, వైసీపీ రంగులు వేసుకోవడమేగా. మంగళగిరిలో గెలుపు లోకేష్దే. చాలా సునాయాసంగా గెలుస్తాడు ఆయన. కరెక్టే, చాలా సునాయాసంగా ఈజీగా గెలుస్తాడు. మంచి మెజార్టీతో గెలుస్తారు లోకేష్ గారు మంగళగిరిలో. సరే, ఇవన్నీ పక్కన పెడితే నిన్నంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయలేదండి. నిన్నంతా ఆయన ప్రశాంతంగా రెస్ట్లో ఉన్నారు. ఇక్కడ జగన్కు వాటమి భయం. కొద్దిమంది అధికారులను మారిస్తేనే ఉలికిపాట. హనుమాన్ జంక్షన్ సభలో సీఎంను నిలదీసిన జనసేన. ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉంటాయని హామీ. నిన్న కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అనే ప్రత్యేకం ఏంటంటే, ఇటువైపు దెందులూరు నియోజకవర్గానికి, అటువైపు గన్నవరం నియోజకవర్గానికి, అటువైపు నూజివీడు నియోజకవర్గానికి అన్నిటికీ మధ్యలో ఉంటుంది కాబట్టి అందుకని అక్కడ ఆయన మీటింగ్ పెట్టాడు. మంచి ప్లేస్ అది. పదిన పిఠాపురంలో పవన్ రోడ్ షో. ఎట్టకేలకు అనుమతి ఇచ్చిన అధికారులు. మహిళా అభ్యర్థులు ప్రచారంలో రుద్రములు. ఓన్లీ టీడీపీ వాళ్ళ గురించే రాసి ఉంటారుగా, అంతే. టీడీపీ మహిళా అభ్యర్థుల గురించి రాసుకొచ్చారనమాట, వైసీపీ మహిళా అభ్యర్థుల గురించి రాయలేదు. సర్లే, ఎనీవే టీడీపీలో ఉంటే రుద్రమరాంలోనూ, వైసీపీలో ఉంటే కాదనమాట. సరే, ఈనాడు అయిపోయింది. సాక్షికి వెళ్దాం. సాక్షిలో వాటమి భయంతో తారస్థాయికి నైరాశ్యం. బూతులు, దాడులు, కుట్రలు, ఘోర పరాజయం ముంగిటి బాబు, పవన్ ఆఖరి యత్నాలు. ప్రశాంతంగా ప్రచారం చేస్తున్న మహిళలపైన పచ్చమోకల దాష్టీకం. మంచి చేసిన పార్టీకే ఓటేస్తానన్న వృద్ధుడిపై ముప్పాలలో బెదిరింపులు. నీ అమ్మమ్మ మొగుడు జగన్ను చంపితే ఏమవుతుంది? సీఎం జగన్పై అనకాపల్లి బుచ్చిరెడ్డి బాలం సభల్లో బాబు బూతు పురాణం. అదే భాషను అనుకరిస్తూ రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న టీడీపీ, జనసేన రౌడీలు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రాళ్ళు, సీసాలతో టీడీపీ గూండాల దాడి. ఎస్ఐ పైన దాడి. పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమాయక పార్టీ అండి.
ఆ పార్టీకి ఏం తెలియదండి. ఆ పార్టీకి అసలు రౌడీయిజము, దాడులు, బూతులు, కుట్రలు ఏమీ తెలియవండి. పాపం అమాయక పార్టీని ఈ అరాచక పార్టీలు కొట్టేస్తున్నాయంటండి. నమ్మండి, దయచేసి నమ్మండి. పాపం అమాయకంగా ఉన్న వైసీపీ పార్టీని వీళ్ళు కొట్టేస్తున్నారంట, టీడీపీ వాళ్ళు, టీడీపీ గోండాల పార్టీ. అది రాశారు, సో నమ్మండి. తర్వాత నల్ల ఖజానా గేట్లు తెరిచిన బాబు, ఎన్నికల అక్రమాలకు బరితెగించిన బాబు, వరదలై పారుతున్న పచ్చనోట్లు, 17,500 కోట్లతో పక్కా పన్నాగం. అబ్బా, వైసీపీ వాళ్ళు పాపం అసలు డబ్బులే పంచట్లేదు. టీడీపీ వాళ్ళే డబ్బులు పంచుతున్నారు, వైసీపీ వాళ్ళు డబ్బులు పంచట్లా. ఎక్కడెక్కడ ఎంతెంత పంచుతున్నారో ఏ పార్టీ వాళ్ళు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాను. మొత్తం ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాల ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాను. తర్వాత కూటమి ప్రముఖుల ఎదురేత, కుప్పంలో వాటమి భయంతో చంద్రబాబు ఆందోళన, పిఠాపురంలో కూటమి ప్రముఖుల ఎదురైతే కుప్పంలో వాటమి భయంతో చంద్రబాబు, పిఠాపురంలో పరాజయం బాటలో పవను, హిందూపురంలో బాలకృష్ణకు షాకు. వీళ్ళు ముగ్గురు నిజంగా ఓడిపోతే నేను ఛానల్ మూసేస్తా, నా ఛానల్లో. వాళ్ళ ముగ్గురు గెలిస్తే సాక్షిని మూసేస్తారా? ఛాలెంజ్. నిజంగా కుప్పంలో చంద్రబాబు గారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, హిందూపురంలో బాలకృష్ణ గారు, వీళ్ళు ముగ్గురు ఓడిపోతే నేను మన ఛానల్స్ రెండు కూడా మూసేస్తా, క్లోజ్ చేసేస్తా. వాళ్ళ ముగ్గురు గెలిస్తే సాక్షి మూసేస్తారా? నెక్స్ట్ డే నుంచి సాక్షి రాకూడదు ఇంకా. ఒకసారి ఎవరైనా ఉంటే చెప్పండి. చంద్రబాబు డైరెక్షన్లోనే మహిళలపై దాడులు, వైఎస్ఆర్సీపీ నేత వాసిరెడ్డి పద్మ. ఓకే, అక్కడో మాట ఇక్కడో మాట. రాజధానిపై కూటమి ద్విపాత్రాభినయం. ఉత్తరాంధ్రలో ఒకలా, బెజవాడలో మరోలా, ప్రాంతాల వారీగా మభ్యపెట్టే ప్రకటనలు లేదు. వాళ్ళు చెప్పడం అయితే ఒకటే చెప్తున్నారు, అమరావతి రాజధాని అనే చెప్తున్నారు. తర్వాత ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, రాయలసీమలో మాఫియా రాజ్యమేలుతోంది, వైఎస్ఆర్సీపీ కౌంట్ డౌన్ మొదలైంది, రాష్ట్ర వికాసమైన లక్ష్యం. అన్నమయ్య జిల్లా కలికిరిలో ప్రధాని నరేంద్ర మోదీ, విజయవాడలో చంద్రబాబు పవన్లతో కలిసి రోడ్ షో. ఓకే, బాగానే ఉంది. తర్వాత మానవాభివృద్ధి నిజమైన అభివృద్ధి. ఏంటి మానవాభివృద్ధి నిజమైన అభివృద్ధి అంటే రోడ్లు వేయక్కర్లేదు, డ్రైన్లు కట్టక్కర్లేదు, పరిశ్రమలు రావక్కర్లేదు, ఉద్యోగాలు ఇవ్వక్కర్లేదు, డబ్బులు ఇచ్చేస్తే చాలు, మానవుల అభివృద్ధి చెందితే నిజంగా దేశం అభివృద్ధి చెందినట్టే అని మన పోసాని కృష్ణమురళి గారు. ఆయన సరైన టైంకి దొరికాడండి వైసీపీకి. అఫ్కోర్స్ ఆయన ఎప్పటి నుంచో వైసీపీలో ఉన్నాడు, కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఆ స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ప్లే చేసే నటుడు ఆయన. ఆయనకు వైసీపీ ఒక స్క్రిప్ట్ ఇస్తే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ చెప్పగలడు ఆయన. అదే ఆయనలో టాలెంట్. అందుకే ఆయన ఈ మధ్య రెగ్యులర్గా మీడియా ముందుకు వస్తున్నాడు, రెగ్యులర్గా ఆయన సాక్షిలో ఆయన పాత్ర ఆయన పోషిస్తున్నాడు. తర్వాత మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబు, పిల్లల ఉన్నత భవిష్యత్తుకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అంటున్న తల్లిదండ్రులు, విద్యార్థులు. రెచ్చగొట్టండి మీ ఇష్టం. తల్లిదండ్రులను రెచ్చగొట్టేసి బాబు వస్తే పథకాలు రావు, ఇంగ్లీష్ మీడియం రాదు, అది రాదు ఇది రాదు అని చెప్పండి. ఏముంది, అలవాటేగా. చంద్రబాబుకు ఇంగ్లీష్ మీడియం కొనసాగించే ఆలోచన లేదు. వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ స్టేట్ విభాగం కోఆర్డినేటర్ యార్లగడ్డ వెంకటరమణ. ఆపిన పథకాల విడుదలకు ఆదేశాలు ఇవ్వండి. ఎన్నికల సంఘం నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించిన మహిళలు ఆశ్రయించారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించిందా? అక్కడో మాట ఇక్కడో మాట. రాజధానిపై కూటమి ద్విపేత్రాభినయం. పెట్టుబడులకు విశాఖ గేట్వే. ఎన్నొచ్చాయి పెట్టుబడులు అసలు? ఆ 48 గంటలు అత్యంత కీలకం. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. హింసకు, నగదు పంపిణీకి అవకాశం ఉండకూడదు. ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్. ఆల్రెడీ అయిపోయినాయి పంపిణీలు. ఆల్మోస్ట్ 100కు పైగా నియోజకవర్గాల్లో పంపిణీలు పూర్తయ్యాయి. సో ఇవన్నీ సాక్షిలో వార్తలు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే జయం మాదే, 100% అధికారంలోకి వస్తున్నాం. 2019లో కూడా అదే చెప్పారులే మాస్టరు, దానిదే ఉంది. ఇంకో సబ్జెక్ట్ ఏం దొరకలేదా బ్యానర్ హెడ్డింగ్ పెట్టడానికి? జగన్ గెలిచే ఛాన్స్ 0.001% కూడా లేదు. రాష్ట్రం కోసం పట్టుదలతో కృషి చేస్తా, అది నా బ్రాండు, నా ట్రాక్ రికార్డు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. జగన్ వ్యక్తిత్వం భయానకం. 2019లో చెప్పినా ఎవరూ నమ్మలేదు. సీరియల్ కిల్లర్ మనుషులను చంపితే జగన్ వ్యవస్థలను చంపేశాడు. హిట్లర్, తాలిబాన్ల సరసన నిలిచే వ్యక్తి. రాష్ట్రంలో భయానక వాతావరణం, వేధింపులు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అని నిన్న చంద్రబాబు గారు బిగ్ డిబేట్లో ఏబిఎన్ ఆర్కే గారితో బిగ్ డిబేట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారనమాట. మొన్నేమో TV5కి ఇంటర్వ్యూ, నిన్నేమో ఏబిఎన్కి ఇంటర్వ్యూ. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ ఏమో వైసీపీ సోషల్ మీడియా హైలైట్ చేసి మంచి వ్యూస్ వచ్చేలా చేసుకున్నారు. ఏబిఎన్లో టీడీపీ అధినేత ఇంటర్వ్యూ మాత్రం
రాల అంత వ్యూస్ రాలేదు. అంటే అక్కడ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ వ్యూస్ రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు వస్తారు మీడియా ముందుకు, కాబట్టి ఆయనకు వ్యూస్ ఎక్కువ వస్తాయి. చంద్రబాబు గారు డైలీ మీడియా ముందు ఉండే వ్యక్తి, కాబట్టి ఈయనకు వ్యూస్ తక్కువ వస్తాయి. అది కూడా ఒక తేడా. సరే, అది పక్కన పెడితే అభివృద్ధి, సంక్షేమం, సమతుల్యత ఇదే మా వాళ్ళు, రాజకీయ రౌడీలు తాట తీస్తాను, జైల్లోనే నన్ను చంపాలనుకున్నారు, ఏదేమైనా కానీ అదే ధైర్యంతో ఉన్నా అని చెప్పుకొచ్చారు. నా మీద పెట్టిన ఒత్తిడి అంతా ఇంత కాదు, 5 ఏళ్ళు కంటి మీద సరిగ్గా కునుకులేదు, నేను ఎన్ఎస్జీ రక్షణలో ఉన్నా అయినా నా ఇంటిపైన డ్రోన్స్ ఎగరేశారు, ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు, రాత్రిళ్ళు జాగారం చేసిన రోజులున్నాయి, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేశారని వార్త రావడం, వారిని కాపాడుకోవడం, వాళ్ళను చంపకుండా హింసించకుండా చూసుకోవడం, ఇలా నిద్రలేని రాత్రులు గడిపాను. అది మంచి పాయింట్. నిద్రలేని రాత్రులు గడిపాను, వాళ్ళని చంపకుండా హింసించకుండా చూసుకోవడానికి అనేది మంచి పాయింట్. అది దాన్ని హైలైట్ చేయాలి, దాన్ని బ్యానర్లోకి తీసుకురావాలి. అప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని నా కోరిక. ఇప్పుడు అమరావతిని, పోలవరాన్ని, పరిశ్రమల్ని అభివృద్ధి చేస్తే వాటి ఫలితాలు వస్తాయని అనుకున్నాం. దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా, నేను సరిగ్గా చెప్పలేకపోయానా? తెలుగు వారిని ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలనేది నా అభిలాష. పేదరికం లేని తెలుగు సమాజాన్ని నిర్మించాలి. నా జీవితంలో చివరి రక్తపోటు ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు దీనికోసమే కృషి చేస్తాను అని చెప్పుకొచ్చారు. అప్పుడు చెప్తే నమ్మలేదు. జగన్ సైకో అని 2019 ఎన్నికల సమయంలోనే నేను చెప్పాను, కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు నరసింహారావు జగన్ మనస్తత్వం మీద చాలా వ్యాసాలు రాశారు. అప్పుడు ప్రజలు విశ్వసించలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సైకో అంటున్నారు. టీడీపీ వల్ల అంటున్నారు సైకో అని, ప్రతి ఒక్కరు ఎందుకంటారు? ఆదివారం కుట్రలో సెలవైన బ్యాంకులు పనిచేయాలని ఆదేశం. ఎస్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ. బటన్ నొక్కుడు డబ్బులు వేసేందుకేనా? ఇన్నాళ్ళు ఉద్దేశపూర్వకంగానే నిలిపివేత. పోలింగ్ ముందు రోజు జమ చేసేలా వ్యూహం. కోర్టులో తీర్పు, ఈసీ అనుమతి లేకున్నా పావులు. ఒకవేళ ఈసీ అనుమతించకపోయినా, కోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోయినా బ్యాంకుల్లో డబ్బులు వేసేయాలి. ఎందుకంటే వేసేసిన తర్వాత ఎవరు వెనక్కి తీసుకోలేరుగా. మహా అయితే వీళ్ళ మీద కేసు పెడితే పెడతారు, అంతకుమించి ఏమీ అవ్వదు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారు, ఈసీ ఆదేశాలు ఉల్లంఘించారని కేసు పెడతారు, లేదా కోర్టు తీర్పు ఉల్లంఘన అనే కేసు పెడతారు. ఆ కేసును వాళ్ళు 4-5 సంవత్సరాలు పొడిగించుకొని ఏదో ఎప్పుడో దగ్గర క్లీన్ చిట్ తెచ్చుకుంటారు. సో కానీ ఇక్కడ లబ్ధిదారులకు వేసేస్తే ఓట్లు వస్తాయి కదా అనే ఆలోచన అన్నమాట. సో అది చూద్దాం. తర్వాత వేటుపడినా వీరభక్తుడే. ఈసీ బదిలీ చేసిన జిల్లా ఎస్పీలపై జులుం. మేము చెప్పింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? మళ్ళీ జగనే సీఎం, కెరీర్ కోల్పోవద్దు, డీజీ ర్యాంక్ వారి దృష్టి చూస్తున్నారుగా. ఎస్పీలకు సీనియర్ ఐపీఎస్ బెదిరింపు. జగన్కు అనుకూలంగా ఉండాలని ఒత్తిడి. అందుకు కొందరు ఎస్పీలు ససిమిర. సారీ, హద్దు మీరలేం అని స్పష్టీకరణ. ఈసీ రిమార్క్ ఓసారి పడితే కష్టమని వెల్లడి. నిజమే, ఈసీ ఒకసారి రిమార్క్ వేస్తే మళ్ళీ ఎన్నికల విధుల్లో జీవితంలో పాల్గొనలేరు. అది కొంతమంది పోలీసులకు తెలుసు, అందుకే జాగ్రత్తగా ఉంటున్నారు. వైసీపీకి కౌంట్ డౌను. రాష్ట్రంలో ప్రజారాజ్యం లేదు. నిజమే, రాష్ట్రంలో ప్రజారాజ్యం లేదుగా, ఎప్పుడో విలీనం చేశారుగా. మాఫియా రాజ్యమే. ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. 39 మంది చనిపోయారు, 26 గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ మాఫియాలకు ప్రభుత్వ దన్ను ఎన్డీఏ బుద్ధి చెప్తోంది. మంత్రులు రౌడీయిజం, గోండాయిజం చేస్తున్నారు. ఇలా నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మాటలను ఇచ్చారు. తర్వాత ఎన్నికల ముందే అత్యవసరంగా నిధులు పంపిణీ ఎందుకు? కారణాలతో ఈసీకి తాజాగా వినతిని సమర్పించండి. దానిపై కోడ్ మేరకు నిర్ణయం. ఈసీకి హైకోర్టు ఆదేశం అన్నమాట. సో ఓవరాల్గా ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు ఇవి. నెక్స్ట్ పేజీకి కూడా వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమైనా నెక్స్ట్ పేజీలో ఏమైనా ఉన్నాయో చూద్దాం. అంబానీ, అదానీలపైకి సిబిఐ, ఈడీని పంపండి. వారు డబ్బులు టెంపోల్లో నింపుతున్నారని మీ స్వీయ అనుభవమా మోదీజీ? రాహుల్. ఓకే. 5వ దశలో 695 మంది అభ్యర్థులు. పల్నాడులో 4 పోలీసులపై వేటు. మోదీ ఒక్క పథకమైనా తీసుకొచ్చారా? 10 ఏళ్లలో ఒక్క సంవత్సరమైనా ప్రారంభించారా? బీజేపీ అంచనాలు తలకిందులవుతున్నాయి. పీటీఐ ఇంటర్వ్యూలో ప్రియాంక గాంధీ. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై రేపు తీర్పు. జైలు నుంచి పాలన సాగించేందుకు సౌకర్యాలు కల్పించాలన్న పిల్ కొట్టివేత. అరెస్ట్ అయితే జైల్లోంచి సౌకర్యాలు ఎందుకు ఇస్తారు మాస్టర్? ఇవ్వరులే కానీ. సరే, ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అన్నమాట. మనం ఎల్లుండి సాయంత్రం, ఈరోజు 9వ తేదీ కదా, 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు, అంటే నేను ఒకసారి డిస్కస్ చేస్తా అక్కడ ఎన్ఆర్ఐలతో జూమ్ కాన్ఫరెన్స్, రాష్ట్ర రాజకీయాల మీద, రాష్ట్ర పరిస్థితుల మీద జూమ్ మీటింగ్ పెడదాం అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్లు, ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్లతో చర్చిద్దాము అనుకుంటున్నాను. సో అది టైం ఏ టైం బెటర్ అనేది నేను ఒకసారి డిస్కస్ చేసి
చెప్తాను. ఏ టైంలో పెడతాను అనేది నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.